తెలంగాణలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ప్రస్తుతం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణలో చాలా అనూహ్యమైన మార్పులు జరగబోతున్నాయి. ఏదో జరగబోతోంది తెలంగాణ రాజకీయాల్లో ఈ ఫలితాల తర్వాత అన్నదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్నటువంటి చర్చ. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో జరిగిన మార్పులు తాజాగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలతో మరో టర్న్ తీసుకోబోతున్నట్టుగా చర్చ జరుగుతోంది. అయితే అది ఎలాంటి మార్పు అన్నదే ఇప్పుడు సస్పెన్స్. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ జనం ఎటువైపు నిలిచారు, రాబోయే ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉండబోతున్నాయి అన్నది హాట్ టాపిక్. అయితే నేతల మాటలు వింటుంటే స్టేట్ పాలిటిక్స్కు ఆగస్ట్ ఫీవర్ పట్టి పీడిస్తోంది అన్న ముచ్చట మాత్రం చాలా బలంగా వినిపిస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన పొలిటికల్ వేడి ఎంపీ ఎన్నికలు ముగిసినా చల్లారట్లేదు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ఓవైపు, సీట్లు ఓట్లు పెంచుకున్న బీజేపీ మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ ఇంకోవైపు. ఈ 3 పక్షాలు హోరాహోరీగా తలపడటంతో పార్లమెంటు ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడిన ఈ ఎన్నికల్లో జనం ఎటువైపు నిలిచారన్నదే తెలియాల్సి ఉంది. తమ పాలనకు రెఫరెండం అన్న కాంగ్రెస్ ను ఆదరించారా, బీజేపీకి మరింత బలాన్నిచ్చారా, గ్యారేజీకి పోయిన కారును సపోర్ట్ చేశారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. రిజల్ట్ ఎలా ఉన్నా నేతల మాటలు మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొత్త మంటలు రాజేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం ఎదుర్కోక తప్పదంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఆగస్టులో రైతు రుణమాఫీ పేరు మీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అది కనుక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోతే ఆగస్టు సంక్షోభం కూడా తప్పదనే విషయాన్ని ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్న కాంగ్రెస్ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ నుంచి చేరికలతో రాబోయే రోజుల్లో తమ అసెంబ్లీ బలం 90కి పెరుగుతుందంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనసు మార్చుకొని 20 మంది వస్తే మాకు ఎన్ని అవుతాయి? 85 అవుతాయి. మీ దాంట్లో మనసు మార్చుకొని ఎవరైనా 4-5 వచ్చినా రావచ్చు, ఒక 5 మంది రావచ్చు. వస్తే ఎంత అవుతుంది? మా గవర్నమెంట్కి, సీఎం రేవంత్ రెడ్డికి 90. ఇంత క్లారిటీ ఉన్నాక లక్ష్మణ్కి ఎందుకు మైండ్ పని చేస్తలేదు నాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ ఇప్పటికే పలుమార్లు పొలిటికల్ బాంబులు పేల్చిన బీఆర్ఎస్ నేతలు జాతీయ పార్టీలకు చెమటలు ఈ ఎన్నికల్లో పట్టించామంటోంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో జూన్ 4 తర్వాత చూడాలంటున్నారు కేటీఆర్. అవగాహన లేకుండా మాట్లాడేది ఎవరో జూన్ 4 తర్వాత తెలుస్తుంది. బీజేపీ కుట్రలు డెఫినెట్ గా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. వాళ్ళకి హైదరాబాద్ మీద వాళ్ళ ఆలోచన వేరే ఉంది. మీరు చూస్తారు ఏం జరగబోతుందో మీరు చూస్తారు. ఎవరి వర్షన్ ఎలా ఉన్నా స్టేట్ పాలిటిక్స్ ను ఆగస్టు ఫీవర్ ఆగమాగం చేసేలా కనిపిస్తోంది. ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి. మరి తెలంగాణలో డబుల్ డిజిట్ టచ్ అవుతాము అని ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్న సందర్భంలో ఈ డబుల్ డిజిటే ఇప్పుడు తెలంగాణలో ఆగస్టు అలజడికి కారణం కాబోతోందా అన్నది ఇప్పుడు ప్రధానంగా సాగుతున్నటువంటి చర్చ. రాజకీయ సంక్షోభం రాబోతోందా, ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ జనం ఎటువైపు నిలిచారు అనేటి అంశం మీద ఒకవైపు చర్చ జరుగుతుంటే కమల వికాసమా హస్తం జోరా అన్నది మరొక చర్చ. అయితే కారు కాస్త అయినా కదిలిందా? ఎందుకంటే తమ కారు ఇప్పటికే షెడ్కి వెళ్ళింది అని చెప్పి స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులే అంగీకరిస్తున్న సందర్భంలో షెడ్కి వెళ్ళిన కారు మళ్ళీ తిరిగి రిపేర్ అయ్యి ఊపందుకుందా లేదా అసలు కనీసమైన కదలికన్నా చూపించగలుగుతుందా అన్నది మరొక చర్చ. ఇక బీజేపీ డబుల్ డిజిట్ కనుక వస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు అన్నది కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే సాగుతున్నటువంటి చర్చగా ప్రత్యర్థి పార్టీలు చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ఇది తాము చేసేటువంటి, తాము పుట్టించేటువంటి సంక్షోభం కాదు, కాంగ్రెస్ పార్టీలోనే పుట్టేటువంటి సంక్షోభం అన్నది ప్రధానంగా అటు బీజేపీ, బీఆర్ఎస్లు చెప్తున్నటువంటి మాట. దీంతో అసలు ఇప్పుడు జూన్ 4 తర్వాత తెలంగాణ రాజకీయం ఏం జరగబోతోంది అన్నదే ఇప్పుడు కీలకంగా మారినటువంటి వ్యవహారం.